హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మనం ఎర్ర గోంగూరతో పచ్చడి చేసుకుందాము. ఏమేం కావాలో చూద్దామండి. అది ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఫస్ట్ బాండలు పెట్టాను. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ముందుగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అదే బాండల్లో ఎండుమిరపకాయలు కూడా నీట్‌గా ఒలిచి తొడియాలు తీసి పెట్టుకున్నాను. ఒక 50 గ్రామ్స్‌కి ఎక్కువ ఉంటాయండి కొంచెం. అవి వేసుకొని నీట్‌గా వేయించుకుందాము. నేనైతే ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నాను. ఆ 3 కట్టల గోంగూరని నీట్‌గా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. కడిగాను. కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవి బాగా వేగుతున్నాయి చూడండి. బాగా వేగాక ఒక ప్లేట్‌లో పోసుకుందాము. చూడండి ఇలా ప్లేట్‌లో పోసుకోవాలి. అదే బాండట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసి బాగా ఉడకబెట్టుకుందాము. మనం కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చండి. వాటర్ వేసుకున్నా బానే ఉంటుంది. ఆయిల్ వేసుకున్నా బానే ఉంటుందండి. నేనైతే నీళ్ళే పోసాను. ఆయిల్ అయితే వేయలేదు. చూడండి బాగా ఉడుకుతుంది. నీళ్ళు మనం అసలు పోయనవసరం లేదండి. కడిగి పెట్టుకున్న వెంటనే దాంట్లోనే వాటర్ వచ్చేస్తాయి. బాగా ఉడుకుతుంది. ఇదైతే ఇప్పుడే మనం ఏంచి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో కొంచెం తెల్లగడ్డ గూడా వేసి మిక్సీ పట్టిద్దాం ఫస్టు. కొంచెం ఉప్పు గూడా వేసానండి. ఈ లోపల గోంగూర గూడా రెడీ అయిపోద్ది. చూడండి ఇలా మిక్సీ పట్టించుకోవాలి. దంచుకుంటే చాలా బావుంటుందండి. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడైతే మనం గోంగూర కూడా వేద్దాము, ఉడికిపోయిన గోంగూరని. దంచిన టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంటుందండి. అది ఇంకో రోజు చేసుకుందాము. ఇప్పుడైతే ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మనం మళ్ళీ తాలింపు వేసుకుందాము. మళ్ళీ బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి సేమ్ అండి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడకనివ్వాలి పచ్చడిని ఆయిల్‌లో. చూడండి అన్నీ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం కొంచెం వేసుకోవాలండి. బాగా చూడండి వేగుతున్నాయి. వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక గోంగూర మనం మిక్సీ పట్టించుకున్న గోంగూరను కూడా వేద్దాము. అసలు దీంట్లో బాగా ఇంగు వేసుకోవాలండి. అదే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంగు వేస్తేనే చాలా బావుంటుందండి ఈ పచ్చడిలో. అందుకే ఎక్కువ ఇంగు వాడుకుంటాము గోంగూర పచ్చడికి. చూడండి ఇప్పుడైతే ఇలా కలుపుకుందాము. ఈ పచ్చడిని నీట్‌గా ఈ ఆయిల్‌లో వేసుకొని నీట్‌గా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. అప్పుడే పచ్చడనేది టేస్ట్ వస్తుంది. చూడండి ఇలాగా. గోంగూర పచ్చడి చాలా బావుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడైతే మనం బాగా ఉడకబెట్టుకుందాము పచ్చడిని. కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలేసానండి. మళ్ళీ మనం కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలను పక్కన పెట్టుకున్నాను. అవి కూడా యేసుకుందాము. అదిగోండి ఇలాగా. మేమైతే ఉల్లిపాయలు ఎక్కువ తింటామండి. అందుకే ఎక్కువేస్తాను. చాలా బావుంటుందండి గోంగూర పచ్చడి. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం నెయ్యేసుకొని తింటే అసల ఏ కూరలు, ఏ పచ్చళ్ళు గూడా నెగ్గవండి. అంత బావుంటుంది. చూడండి మన పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని యేసుకుందాము. ఓకే అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.